నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన కొత్తల్లోనే శ్రీకారం చుట్టింది. పంచాయతీల్లో సమూల మార్పులు చేసి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని మన ఊరు మన ప్రణాళికకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ, వాటర్ షెడ్, చెరువుల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచే ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సర్వేలో పంచాయతీలు నిధుల కొరతతో అధ్వానంగా మారుతున్నాయన్న సత్యం వెలుగు చూసింది. కనీసం తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి సౌకర్యాలు కూడా అందించలేని దుస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలో ఊళ్ళల్లోని మౌలిక సమస్యలు, అభివృద్ధికి అందాల్సిన నిధులు అనే అంశాలపై చర్చను చేపట్టింది ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పి. శంకర్ గారు, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు; శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు; ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. శ్రీనివాస్ గారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులతో గ్రామ సమస్యల గురించి చర్చించారు. ఆ తర్వాత మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం అమలు తీరును వివరిస్తారా? గాంధీజీ గారు అన్నట్టు పల్లె సీమలు పట్టుగొమ్మలు దేశానికి అన్నట్టుగా ప్రతి పల్లె అభివృద్ధి చెందినాడే దేశ ప్రగతి కూడా చెందినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను బాగుంటే ఊరు బాగున్నట్టు కాదు, ఊరు బాగుంది అని చెప్తే అందులో నేను కూడా ఉంటాను. సో ఆ విధంగా ప్రతి ఊరు బాగుండాలనే ఉద్దేశంతో మనం ఈ మన ఊరు మన ప్రణాళిక చేపట్టడం జరిగింది. ఆ రోజు 19th ఆగస్టు రోజు చేపట్టినటువంటి సర్వే మొదలుపెట్టక ముందు విమర్శలు, మొదలుపెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేశ ప్రధాని సైతం దీని గురించి తెలుసుకొని మరి ఈరోజు మన ప్రణాళికలన్నీ కూడా పిరమిడ్ల లాగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ ప్లానింగ్ కమిషన్ కూడా రద్దు చేసి కొత్త రకంగా మనం పోదాం, కొత్తదనంతో పోదామని అక్కడ కూడా ప్రణాళికలు రూపొందుతూ ఉన్నాయి. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు గత కాలం నాడు స్టార్టింగ్లో చాలా బ్రహ్మాండంగా పనిచేసి ఉంటాయి. కానీ ఈ అవసరాలకు అనుగుణంగా, ఈ దేశ అవసరాలు మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అందుకే కేసీఆర్ గారు ఆ దేశ ప్రణాళికల రచనలో కూడా ఈ రకమైనటువంటి మన ఊరు మన ప్రణాళికలాగా అల్టిమేట్గా రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టు. సో ఊర్లు బాగలేనప్పుడు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. మరి పంచాయతీ సమస్యల మాట ఏమిటి? వాటర్ గ్రిడ్ చూశారు. ఇప్పుడు 6 దశాబ్దాల కాలం పరిపాలన తర్వాత కూడా 6 మైళ్ళ దూరం పోయి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఆడపడుచులకు ఏర్పడ్డది. సో ఆ రకంగా మరి 60 ఏళ్ల పరిపాలనలో ఎందుకు ఆడపడుచు 6 మైళ్ళ దూరం పోయి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రేపు సమీక్ష ఉంది సిద్దిపేటలో. అక్కడ వాటర్ పంపిణీ, తాగునీరు, జల పంపిణీ ఏ రకంగా ఉందో చూడడానికి అధికారులందరినీ తీసుకొని వెళ్తా ఉన్నాం. చాలా చక్కటిగా వారికి అనుభవం ఉంది. సిద్దిపేట అనుభవం తీసుకొని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం అమలుపరిచే విధంగా తీసుకుపోతా ఉన్నాం. సో తాగే నీళ్ళే లేనప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించడం. సీసీ రోడ్లు అయితేనేమి 73, 74 రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నీ ఉన్నపలంగా అభివృద్ధి చెందుతాయి అనుకున్నాం. కానీ రాజ్యాంగం మార్చుకున్నా కానీ ఈరోజు ఎక్కడ కూడా గ్రామాలు అభివృద్ధి చెందిన బాటలు లేవు. అందుకే చెరువు ఒక్కటి అభివృద్ధి చెందితే గ్రామానికి వెన్నుముక కాబట్టి చెరువుతో పాటు వారి అన్ని కులాల వారు సామాజికంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతాంగము, తాగునీటి వ్యవస్థ అయినా రైతాంగ వ్యవస్థ అయినా, ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతే. సో ఆ రైతు యొక్క అభివృద్ధి కాంక్షించాలంటే మనకు చెరువుల పునర్నిర్మాణం కావాల్సిందే. నదుల అనుసంధానము అనే పెద్ద కార్యక్రమాలు అనకుండా మన ముందున్న తక్షణ కర్తవ్యం ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే ఉంటుంది, దేశం అభివృద్ధి చెందినట్టే ఉంటుంది. అందుకే మేము ఈసారి 9,000 చెరువులకి సుమారుగా దాదాపు మేము 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేసి ముందుకెళ్తున్నాం. దాన్ని అమలుపరచడానికి సర్వేలు కూడా పూర్తవుతున్నాయి. దరిదాపుగా రేపు మనం కాకతీయ మిషన్ పేరిట పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి వర్యులని ఉమాభారతి గారిని కూడా దానికి ఇన్వైట్ చేసినాము. చాలా పెద్ద ఉద్యమం లాగా సాగుతుంది. ఇది తప్పకుండా సక్సెస్ అవుతాం. శంకర్ గారు, తెలంగాణలో గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? పంచాయతీల పనితీరు విషయంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తోందా? జూలై నెలలో మన ఊరు మన ప్రణాళిక ప్రభుత్వం చేసింది. ఒక వినూత్న రీతిలో ఆ ప్రణాళిక జరిగింది. గ్రామ దగ్గరికి పోయి పంచాయతీలో కూర్చొని ప్రజలను ఆ ప్రణాళికలో భాగస్వామ్యం చేసి ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, కనీస అవసరాలు ఏంటి, కనీస సదుపాయాలు ఏంటి, వాటర్ సమస్య ఏంది, రోడ్ల సమస్య ఏంది, డ్రైనేజ్ సమస్య ఏంది, ఇంతకుముందు చెప్పినట్టు చెరువుల సమస్య ఏంది, ఇవన్నిటి మీద చర్చ జరిగింది. చర్చ జరిగే వాళ్ళకి 6 నెలలు దాటిపోతుంది. ఈ చర్చ జరిగిన తర్వాత
గ్రామీణ ప్రాంతాలకు కేవలం ఇప్పటి వరకు వచ్చిన ఫండ్స్ ఏంటంటే ఎస్ఎఫ్సి ఫండ్స్, టీఎఫ్సి ఫండ్స్, 13 ఆర్థిక సంఘ నిధులు మాత్రమే వచ్చినాయి. ఇవే వచ్చినాయి తప్ప జనరల్ ఫండ్ రాలేదు, బీఆర్జీపీ ఇంకా ఇప్పటివరకు రాలేదు. అంటే కనీస వసతులు, సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, సైడ్ డ్రైన్స్ కావాలి, విద్యుత్ మరమ్మతులు కావాలి. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళ మొత్తం సర్పంచుల వదికు లబోదివ్వమంటారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ సమస్యలు పరిష్కారాన్ని నోచుకోవట్లేదు అనే ఒక సమస్యలు ఇవాళ పేరు సందర్భం ఉంది. ఎస్, మేము అంగీకరిస్తున్నాం, చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది, వాటర్, ఈ మంచి పనులే వెల్కమ్ చేస్తున్నాం. వీటితో పాటు ప్రజల కనీస అవసరాలు ఏంటి? రోడ్లు, డ్రైనేజ్ అవసరం లేదా? విద్యుత్ లైట్లు అవసరం లేదా? ఇవన్నిటిపైన కూడా అంటే పంచాయతీలు బలోపేతం చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. మీరు పంచాయతీ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఇప్పటికీ పంచాయతీ అది ఇంకా ఆచరణకు రాలేదు. అన్ని మండల స్థాయి రోడ్ వేస్తావు అన్న. నేను ఏమంటానంటే ఊర్లో సీసీ రోడ్ కావాలి, విలేజ్లో కావాలి. నువ్వు మండలము గ్రామానికి ఎట్లా వేస్తారు? అది ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుని మీరు రోడ్లు వేసేది. కానీ గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామంలో సైడ్ డ్రైన్స్, గ్రామంలో విద్యుత్ మరమ్మతులు, గ్రామంలో మంచినీటి సదుపాయాలు. నీ వాటర్ గిట్ వచ్చేదాకా నీళ్ళు తాగలేకుండా లేము. ఎస్, నీ వాటర్ గిట్ మంచి పథకము, దానికి ఒక ప్రణాళికతో బద్దంగా మీరు పోతున్నారు. నిధులు కూడా విడుదల 2,500 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టిరు, ముందుకు పోతున్నారు. ఒక వెల్కమ్. కానీ అప్పటి వరకు తాత్కాలికమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? రెండోది, గ్రామ పంచాయతీని బలోపేతం చేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టో చాలా స్పష్టంగా రాసుకోవడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో గత ప్రభుత్వాలు మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశాయి, పంచాయతీకి పరిమితం లేకుండానే అధికారం నుంచి చేశాయి, 29 అంశాలు మేము బదిలీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. మీరు ఆ కసరత్తు మొదలుపెట్టినట్టు పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, చట్టం మారుస్తున్నట్టు వచ్చింది, అసెంబ్లీలో మీరు చట్టాన్ని మార్చి మేము చేయబోతున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు చట్టం మారలేదు, 29 అధికారులు రాలేదు. కాబట్టి ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన ఈ 29 అధికారులను 73, 74 రాజ్యాంగ సంబంధించిన ఏవైతే అధికారులు ఉన్నాయో గ్రామ పంచాయతీకి బదలాయించాల్సిన అధికారులు అవి వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. అంటే అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు. 73, 74 రాజ్యాంగ సవరణ కూడా ఉద్దేశం అది. ఇవాళ జరగట్లేదు. ప్రకాష్ రెడ్డి గారు, అభివృద్ధి అన్నది నిజమే కింద నుంచి పైకి జరగాల్సిన అవసరం ఉంది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి విస్తరించాల్సిన అవసరం ఉంది. కానీ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన ఊరు మన ప్రణాళిక అనేటువంటి పేరు అవుతుందో ఇది కొత్త గేటును కాదు, పాట కన్నట్టే ఉంది ఈ పదం అంతా కూడా. ఎందుకంటే 73వ రాజ్యాంగ సవరణలో రాజీవ్ గాంధీ గారు ఉన్న కాలంలో చాలా స్పష్టంగా ఆ ఊరి ప్రణాళికను ఆ ఊరి గ్రామ సభ నిర్ణయించుకోవాలి. ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఊరికి మంచినీళ్ళు కావాలన్నా, చెరువు కావాలన్నా, రోడ్డు కావాలన్నా, కరెంటు కావాలన్నా, మన దగ్గర నిధులు ఎన్ని ఉన్నాయి, ఈ నిధులకు అనుగుణంగా మనం ఏం ప్రణాళిక చేసుకోవాలి. మీరు డిసైడ్ చేసి పంపడం కాదు. ఈ ఊరిలో మాకు కరెంటు కావాలని ఊరు అనుకుంటారు, కానీ మీరు రోడ్డు వేపిస్తామంటున్నారు. మా ఊర్లో మంచినీళ్ళు కావాలనుకుంటాం, మీ చెరువు అంటే మంచినీళ్ళు కాదు, వ్యవసాయం చెరువు వేపిస్తామంటారు. మా ఊరు చెరువు కావాలనుకుంటాం, మీరు కరెంట్ ఇస్తామంటారు. ఇది కాదు మన ఊరు మన ప్రణాళిక కాన్సెప్టు. గ్రామ సభలో ఆ ఊరికి కావాల్సిన ప్రణాళిక నిర్ణయం చేసుకోవాలి. అందుకోసమే 73వ రాజ్యాంగ సవరణలో గ్రామ సభ అనేటువంటిదే అన్ని గ్రామానికి సంబంధించిన అన్ని అంశాలను నిర్ణయం చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నప్పటికి కూడా సంవత్సరానికి 3 సార్లు గ్రామ సభ తప్పనిసరిగా జరగాలి. అంతకంటే ఎక్కువ జరగవచ్చు, కానీ అంతకంటే తక్కువ జరగడానికి వీలే లేదు. ఒకవేళ తక్కువ జరిగితే సర్పంచ్ను తీసేసే అధికారం పంచాయతీ వ్యవస్థకి ఇచ్చింది, పంచాయతీరాజ్ ఆఫీసర్కి ఇచ్చింది ఆ అధికారం. కాబట్టి గ్రామ సభ నిర్వహించకుండా ఈ రోజున గ్రామాలలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మేము చెరువులు వేస్తాం, మేము కుంటలు వేస్తాం, మేము వాటర్ గ్రిడ్ పెడతాం, మేము నీళ్ళు ఇస్తాం, ఇది కాదు. ఆ గ్రామానికి ఏం కావాలో ఆ గ్రామం నిర్ణయించుకుంటుంది. మీరు బడ్జెట్ కేటాయించండి. అందుకోసం 29 అంశాలు అని చెప్పారు. 29 అంశాల్లో మీరు రాష్ట్రం మొత్తం మీద కూడా దేశం అంతా కూడా కన్ఫ్యూజన్ ఉంది. అయితే 29 అంశాలు అనగానే 3 లేయర్సా 5 లేయర్సా అంటే గ్రామ పంచాయతీ ఏంది, మండల పంచాయతీ ఏంది, జిల్లా పంచాయతీ ఏంది, 5 లేయర్స్ కాదు, 3 లేయర్సే. గ్రామ పంచాయతీ 1, మండల పంచాయతీ 2, జిల్లా పంచాయతీ 3. కొన్ని అంశాలు గ్రామ పంచాయతీ లెవెల్లో సెటిల్ అయిపోవాలి, కొన్ని అంశాలు మండల పంచాయతీ లెవెల్లో సెటిల్ అయిపోవాలి, కొన్ని అంశాలు జిల్లా పంచాయతీ లెవెల్లో సెటిల్ అయిపోవాలి. మీరు ఇచ్చేటువంటి బడ్జెట్ కేంద్రం నుంచి మీ నిధులు వస్తున్నాయి. మీకు ఉదాహరణకు చెప్తాను, రాజీవ్ గాంధీ కాలంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక అంశాలను పరిశీలించి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులను మేమే కేంద్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా గ్రామానికి వెళ్ళిపోతాయి అన్నాడు. అందరం గగ్గోలు పెట్టినాం. ఫెడరల్ వ్యవస్థ ఏముంది, మా ముఖ్యమంత్రి అధికారాలు ఏంటి, ఈ ప్రశ్నించారు ఆ రోజు ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ కూడా. తర్వాత ఇప్పుడేం జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రిగా లేదా మంత్రులుగా మీ ఎమ్మెల్యేలు మీరు డిసైడ్ చేస్తే గ్రామ ప్రణాళిక ఇంకెందుకు? అందుకోసమని గ్రామ సభ యొక్క వాల్యూని, గ్రామ సభ యొక్క కెపాసిటీస్ని, గ్రామ సభ నిర్దేశించినటువంటి విధానాలను కనుక అమలు చేయకుండా ఉంటే మన ఊరు మన ప్రణాళిక అనేది పేరుకు మాత్రమే, పేపర్లకు మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాజ్యాంగ స్ఫూర్తి, 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి, బలవంతరాయ్ మెహతా గారి స్ఫూర్తి, గుల్జారీలందా, జయప్రకాష్ నారాయణ లాంటి సోషలిస్టుల యొక్క స్ఫూర్తి, ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి, దాన్ని అమలు చేయాలంటే
ప్రతి ప్రోగ్రామ్ని కూడా గ్రామంలో గ్రామ సభ నిర్ణయం చేయాలి. సంక్షేమ పథకాలు కూడా, అది హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా సరే మన ఊరికి ఏం కావాలనేది మన గ్రామంలో గ్రామ సభ పెట్టి నిర్ణయం చేసినప్పుడే నిజమైన పంచాయతీరాజ్ వ్యవస్థను ఈ దేశంలో అమలు చేయగలుగుతాం. రామ్మోహన్ రావు గారు, ఈ మధ్య 10 పంచాయతీలో జరిగిన సర్వేల్లో చాలా నిజాలు బయటపడ్డాయి. అంటే పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ కొరతతో గ్రామాలు సతమతమవుతున్నాయని సర్వే తేల్చి చెప్పింది. ఇలాంటి సందర్భంలో సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేసిన అవసరం ఉందనేది ఒక ప్రశ్న అయితే, 6 నెలలుగా నిధులు అందడం లేదని సర్పంచ్ చేస్తున్న ఆరోపణ కూడా మరొక వైపు ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి ఏ విధంగా విస్తరించాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల కాలం గడుస్తుంది. దీనిలో మన ఊరు మన ప్రణాళిక అనే ప్రోగ్రాం పెట్టుకొని గవర్నమెంట్ ఒక మంచి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో లోపం లేదు, కానీ ప్రయత్నం తర్వాత జరుగుతున్న పరిణామాలు నోరు మాట్లాడి నొసలు వెక్కిరించినట్లు ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే మీకు గ్రామ సభలు మన ఊరు మన ప్రణాళిక గ్రామ సభలు పెట్టి అవసరాలు గుర్తించారు, అవసరాల ప్రయారిటీస్ గుర్తించమన్నారు. కానీ గమ్మత్ ఏంటంటే అవసరాలు గుర్తించిన ప్రజలు ప్రయారిటీస్ కూడా గుర్తించారు. ఉదాహరణకు ఆ రోడ్డు కావాలన్నా, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు కావాలనేది ఫస్ట్ ప్రయారిటీ కదా. గుర్తించిన తర్వాత జరుగుతుంది ఏంటంటే సెంట్రలైజ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది అంతా కూడా చూస్తే మీకు ప్రణాళిక మన బడ్జెట్ కేటాయింపులు కూడా చూసుకుంటే బేసిక్గా మౌలిక వసతులను పక్కన పెట్టి వాటర్ గ్రిడ్ కానీ చెరువులు కానీ పెద్దవి తీసుకుంటున్నారు. దీనికేమో రాష్ట్ర బడ్జెట్ కావాల్సిందే. కానీ 3Fల సిద్ధాంతం పాటిస్తే, అంటే ఫంక్షన్స్, ఫండ్స్, ఫంక్షనరీస్, అంటే వాళ్ళు అధికారాలు ఉండాలి, విధులు ఉండాలి, దాంతోపాటు సిబ్బంది ఉండాలి, ఫండ్స్ ఉండాలి. ఈ 3Fల సిద్ధాంతాన్ని మర్చిపోతుంది. మీరు టీఆర్ఎస్ ప్రణాళిక చూడండి, ఒకసారి చూస్తే 73, 74 రాజ్యాంగ సవరణ చేస్తామన్నారు తప్ప అందులో ఫండ్స్ గురించి ఎక్కడ మాట్లాడలే. అధికారుల బదలాయింపులో ఫండ్స్ కూడా ఒక భాగం, కానీ ఫండ్స్ గురించి మాట్లాడలే. ఉదాహరణ చూసుకొని మీరు 10 పంచాయతీల సర్వే చూస్తే మౌలిక వసతులు కొరబడి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఉదాహరణకు మంచినీళ్ళు ఉండవు. అంటే ఇప్పుడు రేపెప్పుడో బిర్యానీ పెడతామని చెప్పి వాళ్ళు అన్నం తినకంటే ఊరుకోడు కదా, వాటర్ గ్రిడ్ వస్తుంది. కనుక ఇప్పుడు కావాల్సిన పనులు ఏంటంటే పారిశుద్ధ్యము, మనకు మంచినీరు, మరుగుదొడ్లు, ఉదాహరణకు గ్రామంలో ఉన్న సమస్యలు, చెరువు బాగు చేస్తూ అవసరమే, అట్లాగే రోడ్డు రావడం అవసరమే, కానీ అంతర్గత రోడ్లు ఇవన్నీ అధ్వానంగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వము ఏదైతే నిధులు విడుదల చేస్తుందో, ఇప్పుడు గ్రామ పంచాయతీకి తలసరి గ్రాంట్ 4 రూపాయలండి, అదే మండలానికి 8 రూపాయలు, అట్లాగే మన జిల్లా పరిషత్కు 4 రూపాయలు. అంటే ఈ 4 రూపాయలు అంటే 1000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ 4000 రూపాయలు వస్తాయి. అది సున్నా వేయడానికి కూడా సరిపో. ఎప్పుడైతే గ్రామ స్థాయిలో పరిపాలన కానీ మౌలిక వసతులు పట్టించారంటే కనీసం 1000 రూపాయల తలసరి గ్రాంట్ ఇవ్వాలి. ఎక్కడా కూడా గ్రామాలకు నిధుల విడుదల లేదు అసలు. ఒక రకంగా చెప్పాలంటే మీకు కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నడుస్తున్నది, ఈ ఫండ్స్ ఇంకా 12వ ఆర్థిక సంఘం నిధులు కూడా కొన్ని రాలేదు ఇప్పటి వరకు. అట్లాగే థర్డ్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ సెకండ్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ కూడా మనకు SFC రిపోర్ట్స్ ఉండగా అవి కూడా నిధులు వస్తలేవు. అంటే నిధులు రాకుండా సర్పంచులకు పంచాయతీకి అధికారం ఇవ్వకుండా పక్కదారి పెట్టే ప్రయత్నం ఉన్నది. ఉదాహరణ చెప్పాలంటే చాలామంది సర్పంచుల విచిత్రమైన కోరికలు, మాకు జీతాలు ఇవ్వాలని. మీరు ఆ జీతాల నుంచి కొందరు ఖర్చు పెడతామంటారు. నేనంటే జీతాల నుంచి ఖర్చు పెట్టరు, జీతాల నుంచి రాదది. ఖచ్చితంగా మాకు నిధులు కావాలని డిమాండ్ ఉంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ గ్రామసభ మన ఊరు మన ప్రణాళికల తర్వాత 2 గ్రామ సభలని. ఉదాహరణకు మనకు 73వ రాజ్యాంగ సవరణలో గ్రామ సభలు 2 పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 2 యాడ్ చేసింది. మొత్తం 4 సంవత్సరంలో 180 రోజుల లోపల ఒక సభ జరపాలని చట్టం చెప్తున్నది. మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరో 2 అదనంగా చేర్చమని చెప్పింది. మొత్తం 4 జరపాలి. ఎప్పుడు నిరంతరం గ్రామ సభలు జరుగుతూ అక్కడ మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల పట్ల గుర్తించి వాటికి నిధులు సమకూర్చకుండా వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వికేంద్రీకరణ సిద్ధాంతం ఉండాలి, కొన్ని కేంద్రీకరణ చేసిన పనులు ఉంటాయి. ఇప్పుడు వాటర్ గ్రిడ్ కేంద్రీకరణ చేయాల్సిన పని, అది వికేంద్రీకరణ చేయడం. కానీ గ్రామంలోకి నీళ్ళు వచ్చిన తర్వాత పైప్ లైన్, అంతర్గత పైప్ లైన్ ఉన్నాయనుకోండి, అవి వికేంద్రీకరణ సిద్ధాంతం ప్రకారం వస్తాయి. కనుక మన ఊరి మన ప్రణాళిక అవసరాలు గుర్తించిన వాటికి ఈ బడ్జెట్లో పెద్దగా చోటు లేకుండా పోయింది. అంటే కొంచెం పైనుంచి ఆలోచన చేస్తున్నారు, అంటే విహంగ వీక్షణ నడుస్తుంది తప్ప వచ్చే బడ్జెట్ కల్లా కనీసం ఈ మన ఊరు మన ప్రణాళిక అంశాలు ఏవైతే దృష్టికి వచ్చినాయో వాటి దృష్టి తీసుకుంటే గ్రామాలు బాగుపడే అవకాశం ఎక్కువ. శ్రీనివాస్ గారు, కేటీఆర్ కూడా పంచాయతీల స్థానంలో ఈ పంచాయతీలు నెలకొల్పుతామని కూడా చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు పంచాయతీల పరిస్థితి చాలా దయనీయంగానే ఉంది, ఏమాత్రం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా కనిపించట్లేదు. అంటే పంచాయతీ వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి వాస్తవాలన్నింటినీ పరిగణలో తీసుకుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, అందుకోసం ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది? ఇప్పుడు వాస్తవ పరిస్థితి, ఇప్పుడు కూర్చున్న మీరు అందరూ కూడా చెప్పేది ఒకటే, దుర్భర పరిస్థితులలో గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీ వ్యవస్థ దేవాలన్నా ఏది దేవాలన్నా అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన నిధులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీకి నిధులు ఎక్కడి నుండి వస్తాయి? ఇంటి ట్యాక్స్, చిన్న గుడిసెలు ఉండొచ్చు, చిన్న పెంకుటిళ్ళు ఉండొచ్చు, వాటికి పెద్ద ఇంటి ట్యాక్స్ రెవెన్యూ కూడా రాదు. ఇంకోటి నీటి పన్ను, అసలు నీరు కుళాయి నీళ్ళే లేనప్పుడు నీటి పన్నులు అనేది రావు.
సో ఇంకా ఏముంటుంది మనకు నిధులు, ఒక భూముల రిజిస్ట్రేషన్లో ఒక 20% పంచాయతీ నిధులు వస్తాయి. అందుకే మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావాలన్నా గ్రామాలను మీరే చేసుకోండి, గ్రామ నిధులతో గ్రామ సభ పెట్టి మనం అనట్లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కోట్లాది రూపాయలు జలయజ్ఞం పేరుతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టినటువంటి ఈరోజు మనం గ్రామ స్థాయికి తీసుకెళ్తా ఉన్నాం. మీరు అప్రిషియేట్ చేయండి. గతంలో ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి, అది ఎంతమందికి ఉపయోగం అనేది లేదు, గ్రామాలకు ఉపయోగమా లేదా అనేది లేదు. వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు మరి ఆ జలయజ్ఞం పేరిట మనం ఖర్చు చేసిన వైనాన్ని మనం చూసినాం. ఈరోజు మేము చేస్తున్న తప్పేముంది, ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు బాగుపడితే అందరి జీవన విధానంలో వారికి పని కల్పించినట్టు అవుతాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కూడా కుదించేసింది. రేపు రాబోయే కాలంలో ఉపాధి హామీ ఉండదు. అందుకే చెరువు చేస్తేనన్నా కనీసం వాళ్ళకి ఏమైనా ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మేము కేసీఆర్ గారి ప్రభుత్వం, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా ఉంటుందని చాలా సీరియస్గా చెరువుల మీద, చెరువు అన్నిటికీ మూలం అనేది ఆ రకంగా పోతా ఉన్నాం. ఇప్పుడు వాటర్ గ్రిడ్ అన్నాం. వాటర్ గ్రిడ్ కూడా ప్రతి ఊరికి వాటర్ తేవడానికి పర్మనెంట్ ప్రణాళికలు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్, విద్యుత్ అన్నారు. విద్యుత్ విషయం అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. ఇప్పుడు ఆ రకంగా విద్యుత్ లేదు కాబట్టి చెరువు మరమ్మతులు చేసినట్టు అయితే, చెరువు కింద పొలాలు పండినట్టు అయితే కొద్దిగా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతున్నది. గ్రామ స్థాయిలో పంచాయతీలకు సర్పంచులకు అధికారాలు ఉండాలి, వాళ్లకు నిధులు ఉండాలి, ఆ నిధుల్ని ఖర్చు చేసే వ్యవస్థ ఉండాలి, వారికి అధికారాలు ఇస్తామని కేసీఆర్ కూడా పదే చెప్తూ వచ్చారు. మనం చూసాము. ఈ అధికార వికేంద్రీకరణ ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుంది? సర్పంచ్లకు మనం ఈసారి మోటివేషన్ కార్యక్రమం తీసుకున్నాం. మరిచెన్నారెడ్డి మానవ వనరుల శాఖలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సర్పంచ్లందరికీ కూడా మనం ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. సమాజానికి ఏ రకంగా మనం ఉపయోగపడదాం, గతంలో జరిగినటువంటి రాజకీయాలు పక్కన పెడదాం, ఒకసారి సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం చర్యలు ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. అదే రకంగా సర్పంచులందరినీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసి ట్రైనింగ్ క్లాసెస్ తీసుకున్నటువంటి వైనాన్ని ఈసారి మనం చూస్తూ ఉన్నాం. అంటే శంకర్ గారు, స్థానిక సంస్థల సమస్యల పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రణాళికలు కానీ ఏ విధంగా ఉంటే తెలంగాణ గ్రామాల్లో కలకలాడతాయంటారు? ఒకటే సార్, ఇప్పుడు మన ఊరు మన ప్రణాళిక ద్వారా ఒక స్పష్టమైన ప్రణాళిక వచ్చింది. ఆ ఊర్లో ఏమేమి కావాలనేది చాలా స్పష్టంగా వచ్చింది. నేను కూడా చాలా గ్రామాల్లో పాల్గొన్నాను ఆ ప్రణాళికలో. ఏ వాడకు వాటర్ కావాలి, ఏ వాడకు రోడ్డు కావాలి, ఎక్కడ విద్యుత్ లైన్ కావాలి, మరమ్మతులు ఎక్కడ అవసరం ఉన్నాయి, ఏ చెరువుని మరమ్మతు చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ రోడ్ వేసుకోవాలి, వ్యవసాయ బావి దగ్గర రోడ్ ఏంది, అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ ఏంది, అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంటిది, ప్రహరీ గోడల పరిస్థితి ఏంటిది, ఈ డ్వాక్రా బిల్డింగ్ అంటే సర్వము ఒక 15-20 పేజీల సర్వే ఫార్మేట్ మొత్తం నింపారు సార్. ఆ ఊర్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఇవాళ మొత్తం ప్రభుత్వం పంచాయతీరాజు వెబ్సైట్ చూస్తే మొత్తం వెళ్తుంది. అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. వీళ్ళు చేయాల్సింది ఆ ప్రణాళికను అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. ఇది ఒకటి సార్. రెండోది హౌసింగ్ కూడా దాంట్లో రాశారు, ఎవరెవరికి హౌసింగ్ లేదని. ఇప్పటివరకు హౌసింగ్ సంబంధించిన ఒక విధి విధానాలు లేవు. ఇవాళ అది అవినీతి జరిగింది, గతంలో జరిగింది అనే చెప్పుడు తప్ప కొత్తగా మీ హౌసింగ్ స్కీమ్ ఎప్పుడు ప్రకటిస్తారు ఏందనేది ఇది రెండోది. ఇక్కడ గ్రామ సభల గురించి చర్చ జరిగింది. 4 సార్లు గ్రామ సభ జరగాలి. గతంలో గ్రామ సభలు మొత్తం నిర్వీర్యమని. గ్రామ సభలు అంటే పంచాయతీ సభ కాదు, సర్పంచ్ వార్డు మెంబర్లు కూర్చొని సభ కాదు. అంటే గ్రామ సభలు అంటే ప్రజలు ఉండాలి, మొత్తం ఆ వార్డు ప్రజలు, ఆ మొత్తం ప్రజలు ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఇవాళ లేకుండా పోయింది మొత్తం. నేను ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే గ్రామ సభ అంటే మొత్తం గ్రామం అంతా కూర్చోవాలి, కనీసం 50% కూర్చునబెట్టి వాళ్ళకి ఏమున్నాయో, ఏం సమస్యలు ఉన్నాయో చర్చించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. చాలా గ్రామ సభలు జరుగుతుంటే ఆ పంచాయత్ సెక్రటరీ సంతకాలు పెట్టించుకుంటాడు సార్. సభ అయిపోయిన తర్వాత ఆ వార్డు చైర్మన్, సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుకుంటారు, సంతకాలు పెట్టించుకుంటారు. కానీ అది కాదు కావాల్సింది. వార్డు సభల నుంచి మొత్తం ప్రజలందరినీ, మహిళలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు రాగానే సర్పంచ్లకు సంబంధించిన చెక్ పవర్ ఇచ్చింది. అంతకుముందు సెక్రటరీకి, సర్పంచ్కి ఉండే పదవి చెక్ పవర్ తిరిగి సర్పంచ్ బాగా పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో, మోటివేషన్ తోటి చెక్ పవర్, జాయింట్ చెక్ పవర్ని తీసేసి సర్పంచ్కి ఇచ్చారు. మళ్ళీ 3 నెలలు కాలేదు, కాకముందే మళ్ళీ తిరిగి జాయింట్ చెక్ ఇవాళ తీసుకొచ్చారు. అంటే చాలామంది సర్పంచ్లు ఏంటంటే మేము స్వంతంగా పనిచేయలేకపోతున్నాము అనేది ఒక ఉన్నది. ఇది దీనికి సంబంధించిన కూడా ఒక స్పష్టమైన ప్రభుత్వ వైఖరి వెళ్ళాడు. అంటే 3 నెలలకు 4 నెలలకు నిర్ణయం కాదు అన్న చెప్తుంది కదా. దీర్ఘకాలిక మీరు దీర్ఘకాలిక పర్మనెంట్ సొల్యూషన్ చేయండి. పర్మనెంట్ సొల్యూషన్తో పాటు తక్షణ అవసరాలు, తక్షణ సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సర్పంచుల్ని మొత్తం గ్రామాభివృద్ధి అంటే ఏంటి, గ్రామాభివృద్ధి అనుకున్న లక్ష్యం మీద అటువైపు తయారు చేసిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రుల సమావేశంలో
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రితో మన ఊరు మన ప్రణాళిక గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే కేంద్ర నిధులతోనే రాష్ట్రాన్ని ఏ పథకమైనా ముడిపడి ఉంటుంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు లేనప్పుడు రాష్ట్ర స్థాయిలో పథకాల అమలు కూడా సజావుగా జరిగే అవకాశం ఉండదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి మీరేమంటారు? ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎంత వస్తున్నాయో బడ్జెట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. 23,000 కోట్ల రూపాయల గ్రాంట్ రూపంలో 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు సుమారుగా ట్యాక్స్లో వచ్చేటువంటి షేర్ రూపంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయనేటువంటిది బడ్జెట్లో చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే నిధులు పోతున్నాయో మిగతా దేశంలో 29 రాష్ట్రాలకు అదే ప్రపోర్షనేట్గా అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు వస్తున్నాయి. దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టుగానే అదే న్యాయం ఇక్కడ కూడా సమన్యాయమే ఉంటుంది, ఇక్కడ రాష్ట్రానికి కూడా ఉంటుంది. బట్ ఉన్నటువంటి విషయం ఏంటంటే 2-3 విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 29 అంశాలు ఏవైతే రాజ్యాంగ సవరణలో పెట్టారో అవి ఇవ్వనంత వరకు, అందుకోసం కేంద్రం నుంచి ప్రత్యక్షంగా డైరెక్ట్గా గ్రామాలకు లేకపోతే జిల్లా పంచాయతీలకు మండల పంచాయతీలకు కలెక్టర్లకు నిధులు అనేవి రావు. అవి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే పోతుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని. అలాగే అన్ని గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే రాష్ట్రాలు తమ ప్రణాళిక నిర్ణయించుకుంటున్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా గ్రామాలు కూడా తమ ప్రణాళిక నిర్ణయించుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం గ్రామ పంచాయతీ సర్పంచ్ గురించి ఒకటే మాట్లాడుతున్నాం మనం. రెండో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, అంటే జిల్లా పంచాయతీలు ఉన్నాయి, మండల పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎలక్టెడ్ మెంబర్స్. ఒకప్పుడు జిల్లా పంచాయతీలు చాలా పవర్ఫుల్గా పనిచేసి జిల్లా పంచాయతీ స్కూల్స్ నడిపించినటువంటి వైనాలు మన తెలంగాణ ప్రాంతాలు కూడా చూసినాం, అందరం చూసిన విషయం. ఆ విధంగా మండల పంచాయతీలను కూడా బలోపేతం చేయాలా, జిల్లా పంచాయతీలను బలోపేతం చేయాలా, వాళ్ళ సైడ్ నుంచి కూడా పూర్తి సమాచారం తీసుకోవాలి. గ్రామ సభలలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలా. ఇవన్నిటి కూడా సమగ్రమైన ఆలోచన చేయాలి. ఇది మొదటి అంశం అంటే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంతకుముందు మిగతా మిత్రులు చెప్పినట్టుగా సర్పంచుల ట్రైనింగ్ కూడా ఫస్ట్ టైం జరగట్లేదు, చాలా సంవత్సరాలు జరుగుతుంది. NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సర్పంచుల ట్రైనింగ్ను గత 30 సంవత్సరాలు జరుగుతున్న విషయాన్ని నేను చాలాసార్లు సర్పంచుల ట్రైనింగ్ ఆ కార్యక్రమాలకు నేను కూడా పోయి ప్రత్యేకంగా చూశాను, ప్రత్యేకంగా కూర్చున్నాను కూడా. నేను కూడా ఒకటి సర్పంచుల ట్రైనింగ్ లెక్చర్ ఇవ్వడానికి కూడా పోయినాను నేను వాళ్ళకి ట్రైనింగ్ చేసే కార్యక్రమానికి. కాబట్టి నేననేది ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణకు అనుకూలంగానే ఈ విధంగా అయితే కేంద్రం నిధులను రాష్ట్రానికి ఇస్తుందో రాష్ట్ర నిధులు కూడా వాళ్ళ యొక్క విశ్వాసంతో, ఎంపీటీసీలు ఒక ప్రభుత్వం ఉంటుంది, జడ్పీటీసీలు ఒక పార్టీ వస్తారు, సర్పంచులు ఇంకొకరు ఉంటారు, అందరినీ సమానంగా ఎన్నికయ్యారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో వారికి నిధులు విధులు పూర్తి స్థాయిలో ఇవ్వాలా. వాళ్ళకు బలోపేతం చేయగలిగితే ఖచ్చితంగా ఎక్కడో ఒక రాజకీయాలు 10-20% ఖచ్చితంగా ఉంటాయి. అది పక్కన పెట్టేస్తే మనం ఇది స్పిరిట్గా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దేశం కూడా ఖచ్చితంగా బాగుపడుతుంది. రామ్మోహన్ రావు గారు, రాజ్యాంగంలోని 243 అధికరణలోని 73, 74 సవరణల ప్రకారం పంచాయతీలకు నిధులు విధుల్ని కేటాయిస్తే కానీ బంగారు తెలంగాణ కల సాకారం కాదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని మీరు భావిస్తున్నారా? మొట్టమొదటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం అయితే సర్వశిక్ష అభియాన్ విద్యకు, ఆరోగ్య మిషన్ ఏమో జాతీయ ఆరోగ్య మిషన్ ఏమో ఆరోగ్యానికి, ఉపాధి హామీకి ఏమో ఉపాధి హామీ పథకం. ఇవన్నీ ఇట్లాంటి పైనుంచి ఒక 147 పథకాలు ఉన్నాయి, పైనుంచి వృద్ధపడ్డాయి. ఎక్కడ పంచాయతీ పాత్ర ఉండదు అందులో. అంటే ఆ నిధుల మీద అజమాయిషి కానీ ఆ నిధులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి పంచాయతీ కానీ మండలానికి జిల్లాకు తెలియదు. అట్లానే ఇప్పుడు ఇటీవల ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మరి వాటర్ గ్రిడ్ అంటుంది, అది సెంట్రలైజ్ పథకమే. అట్లాగే మనకు కాకతీయ చెరువులు మిషన్ అంటుంది. ఈ సెంట్రలైజ్ పథకాల వల్ల ఎంపీలు ఎమ్మెల్యేల రాజ్యం పెరుగుతుంది. గ్రామ సర్పంచ్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి రావాలి, అప్పుడు నిజమైన గ్రామ స్వరాజ్యం ఉంటుంది. ఈ గ్రామ సర్పంచ్లారా మీకు 50 లక్షల నిధులు ఇస్తున్నాం, మీరు ఖర్చు పెట్టండి ఇక్కడ అని చెప్పాలి. అంటే ఎంపీ ఎమ్మెల్యే రాజ్యం ఎన్ని రోజులు పోదో ఈ వ్యవస్థ బాగుపడదు ఒకటి. రెండోది ఏంటంటే మీకు స్వంత వనరులు కూడా పంచాయతీలు పెంచుకునే కార్యక్రమం జరగాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పన్నులు కట్టి ప్రజలకి మధ్య సేవలకి లంకె కల్పించాలి. ఆ లంకె కల్పిస్తే ఏమైందంటే వద్దన్నా పన్నులు కడతారు వాళ్ళు. నేను మా ఊరు సర్పంచ్గా చేసినప్పుడు 12,000 ఆదాయం, దిగిపోయే నాటికి 7.5 లక్షలు చేయగలను. ఎందుకు చేయగలిగినాం అంటే ఆ సేవలు అందిస్తే పన్నులు కడతారు. అట్లా ప్రజలను మోటివేట్ చేసుకొని స్వంత వనరులు చేసుకోవాలి. ఏదైతే ఈ ప్రాయోజిత పథకాలు ఉన్నాయో ఈ నిధులన్నీ కూడా పంచాయతీలో జమ చేసే పరిస్థితి రావాలి. శ్రీనివాస్ గారు, చివరిగా చెప్పండి, గ్రామీణ వికాసం దిశగా ఈ తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తే కానీ బంగారు తెలంగాణ కల సాకారం కాని నేపథ్యంలో ఈ ప్రభుత్వం గ్రామీణ వికాసం దిశగా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది? గ్రామ వికాసమే రాష్ట్ర వికాసం అనేది మా మౌలిక సిద్ధాంతం రాష్ట్ర ప్రభుత్వంది. మనం ఇప్పుడు ఈ గవర్నమెంట్కు మీరు అందరూ కూడా సహకరించాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలు అందరూ కూడా మేము తీసుకునే ప్రతి కార్యక్రమంలో ఆగమాగమై హడావిడిగితో మేము తొందరపాటు తత్తరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మాత్రమే. మేము ఒకవేళ ఒక పథకాన్ని తీసుకొస్తే దాని మీద మమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో ఒక పకడ్బందీ చర్యలు తీసుకునేటట్లు కొంతకాలం తీసుకుంటా ఉన్నాం తప్ప అందుకే పటిష్టమైన ప్రణాళిక, పటిష్టమైన ప్రగతి
విమర్శలు లేనటువంటి ప్రగతి. ఆ రకంగా ఆలోచన మేము టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా గ్రామాభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం. అభివృద్ధి అన్నది గ్రామస్థాయి నుంచే ప్రారంభం కావాలి అన్న కేసీఆర్ మాట ముమ్మాటికి వాస్తవమే. కానీ పంచాయతీలు నిధుల లేమితో ఉంటే గ్రామ స్వరాజ్యం సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించి విధులు నిర్వహించేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చర్చలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.